స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. న్యాయ సాధన సభ పేరుతో కాంగ్రెస్ పార్టీ సభను ఏర్పాటు చేస్తోంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల హాజరు కానున్నారు. తెలంగాణ సీఎం అయ్యాక తొలిసారి రేవంత్ రెడ్డి ఏపీకి వస్తుండటంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. సాయంత్రం 4 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న రేవంత్ భారీ ర్యాలీగా స్టీల్ ప్లాంట్కు వెళ్లనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు, భూములు కోల్పోయిన నిర్వాసితులు పెద్ద సంఖ్యలో సభకు తరలిరానున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేవంత్ ఏం మాట్లాడనున్నారని విశాఖ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో బహిరంగ సభపై కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యాయ సాధన సభ ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సభలో పాల్గొంటున్నారు. అదేవిధంగా పిసిసి అధ్యక్షురాలు షర్మిల, కేవీపీ రామచంద్ర, కేవీపీ, అదేవిధంగా మిగిలినటువంటి నాయకులు, జేడీ శీలం, ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, వీళ్ళందరూ కూడా ఈ సభకు సంబంధించి పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సభకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. భారీ సభా వేదికను ఏర్పాటు చేయడంతో పాటుగా స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి మొత్తం కార్మికులు, ఉద్యోగులతో పాటుగా భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు అందరూ పాల్గొనే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 3 గంటల సమయంలోంచి 3 నుంచి 4 గంటల మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి భారీ ర్యాలీగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రమిసెస్లో ఏర్పాటు చేసినటువంటి ఈ సభా ప్రాంగణానికి అయితే చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తము దీన్ని బాంబ్ స్క్వాడ్స్ సహా అందరూ తనిఖీలు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ అనేది ఆపాలి. అదేవిధంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక డిక్లరేషన్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా ముఖ్యంగా చూస్తే తెలంగాణకి సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి మొట్టమొదటిసారిగా విశాఖ ఉక్కు నగరానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వస్తూ అంటే తొలిసారి ఏపీలో అడుగు పెడుతున్నటువంటి తరుణంలో ముఖ్యంగా ఒక స్టీల్ ప్లాంట్ లాంటి ఒక సమస్యను భుజాన్ని ఎత్తుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనము చూడొచ్చు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు ఈ సభకు సంబంధించి, ఇక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కార్మికులకు, ఉద్యోగులకి, నిర్వాసితులకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలతో పాటుగా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదంతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే దీన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈవేళ విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి తెలంగాణ నుంచి ఒక ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి సారథ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఎందుకు అంటే ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో కూడా చూడొచ్చు. తెలంగాణకి సంబంధించి ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సమయంలో కేసీఆర్ కూడా మేము దీనికి సంబంధించి ఈ ఏర్పాట్లు అయితే చేస్తామో, దీన్ని అడ్డుకుంటామో, అదేవిధంగా అవసరమైతే ప్రభుత్వం తరపున మేము బిడ్స్ వేస్తామని కేసీఆర్ ప్రకటించారు. కానీ దాన్ని కేవలం మాటలతో మాత్రమే పరిమితమై అక్కడితో వదిలేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు చూస్తే స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి విశాఖ రావడం, ఉక్కు సంబంధించినటువంటి కార్మికులకు, ఉద్యోగులకు, అదేవిధంగా ముఖ్యంగా నిర్వాసితులకు ఒక హామీ ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ న్యాయ సాధన సభలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు అనేది మాత్రమే ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము ప్రత్యేక హోదాతో పాటుగా ఈ విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా నిలుపుదల చేస్తామనేది కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి హామీ. ఎన్నికల తరుణంలో అంటే ఇంచుమించుగా ఎన్నికల కోడ్ ఉంది. కోడికి ముందు తర్వాత రేవంత్ రెడ్డి తన విశాఖ పర్యటన ఏర్పాటు చేసుకుంటున్నటువంటిది
మనమైతే చూడొచ్చు. ఇక్కడికి సంబంధించి ఈ అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది స్టీల్ ప్లాంట్ ఉద్యమంతో పాటుగా దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఒక సమర శంఖారావంగా కూడా చూడొచ్చు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఈ సభలో పార్టిసిపేట్ చేయడము, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు, కార్మికులకు ఒక భరోసా ఇవ్వడం అనేది మాత్రము ఇది ఆలోచించదగ్గ విషయం. సో దీన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి భారీగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపుగా విశాఖ ఎయిర్పోర్ట్ నుండి స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సభా వేదిక వరకు దాదాపుగా 6 కిలోమీటర్ల పొడవున భారీ బైక్ ర్యాలీతో రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే మరి ఈ సాయంత్రం జరగబోతున్నటువంటి ఈ న్యాయ సాధన సభ, విశాఖ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు, ఏపీ ప్రజలకు ఎట్లాంటి హామీ ఇవ్వబోతున్నారు, అటు ఉద్యోగులు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు, అదేవిధంగా నిర్వాసితులకు సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి హామీ ఇవ్వబోతున్నారు, ఎట్లాంటి పోరాటం చేయడానికి ముందుకు రాబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.